సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చెప్తాను. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉంది సుమన్ టీవీ. ఈ రోజు రేపు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అన్న డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ఇటీవలి కాలంలో ట్రావెల్స్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం, అలాగే వాహనాలు పూర్తిగా కాలిపోవడం వంటి ఘటనలు ప్రయాణికులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి మరో భయానక దృశ్యం కనిపించిందని చెప్పుకోవచ్చు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ఏసీ ట్రావెల్స్ బస్సు రయ్యమంటూ కూడా మంటల్లో కాలి బూడిదలైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులు అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ వారి విలువైన వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. గ్రీన్ లైన్ ట్రావెల్స్కు చెందిన ఏసీ బస్సు ఒకటి గురువారం రాత్రి 29 మంది ప్రయాణికులతో బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ సమీప దేవదుర్గకు బయలుదేరింది. ప్రయాణం సాఫీగా సాగుతున్న క్రమంలోనే అనంతపురంలోని తపోవనం సర్కిల్లో ఒక డ్రైవర్ దిగిపోగా రమేష్ అనే మరో డ్రైవర్ బస్సు బాధ్యత తీసుకున్నారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన్ సమీపంలో బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అక్కడున్న స్పీడ్ బ్రేకర్ల వద్ద బస్సు వెనక టైర్ కూడా పగిలిపోయింది. సరిగ్గా అప్పుడే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం మొదలైంది. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా కేకలు, అరుపులు వేయడంతో డ్రైవర్ రమేష్ తక్షణమే బస్సును రహదారి పక్కనే సురక్షితంగా ఆపేయడం జరిగింది. ప్రయాణికులు దిగిపోయిన క్షణాల్లోనే మంటలు తీవ్రమై బస్సు పూర్తిగా అక్కడ కాలిపోయిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ బస్సు కూడా ఏ విధంగా కాలిందో మనం ఒక్కసారిగా కూడా ఆ విజువల్లో చూడొచ్చు. ఏ విధంగా ఆ బస్సు మాడిపోయిందో కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి కూడా బయటపడడంతో ప్రాణ నష్టం తప్పిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే తమ విలువైన వస్తు సామగ్రి కాలి బూడిదైందని కూడా వారు కన్నీరు మున్నీరవుతున్నారు. లగేజ్తో పాటు కొందరు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆభరణాలు కూడా ఆ అగ్నికి ఆహుతైపోయాయి. అయితే ఈ సంఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బస్సు తలగాసిపల్లి జంక్షన్కు కిలోమీటర్ దూరం ఉండగానే తమకు కాలిన వాసన వచ్చిందని, దీని గురించి వెంటనే డ్రైవర్కు చెప్పినా కూడా ఆయన వినకుండా బస్సు పోనిచ్చాడని కూడా ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇదే అప్పుడు ప్రయాణికులు చెప్పినప్పుడు అలర్ట్ అయ్యి ఉంటే కనుక ఆ డ్రైవర్ ఇంత ప్రమాదం జరగకపోయేదేమో.